వెల్కమ్ టు సిరి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చి కోకో కొబ్బరి అండి. ఇది 3 అంగుళాల బోరు. తోట వయసు 10 నుంచి 12 ఏళ్ళు ఉంటాయి. కోకో కూడా ఇప్పుడే దిగుతుంది. కొబ్బరి ఆల్రెడీ దిగుబడిలో ఉంది. కోకో దిగుబడి దిగుతుందండి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. బ్లాక్ సాయిల్, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. కొబ్బరి దింపారండి మొన్నే. నేను వెళ్ళేవాడికి కాయలు దింపారు. కాయ కోసి ఏరుతున్నారు అనమాట. ఇదంతా కోకో కొబ్బరి. కొంత కాపులో ఉన్నాయి మొక్కలు వచ్చి, కొంత కాపులోకి రాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా. కొబ్బరి అయితే మొత్తం కాపులో ఉందండి. ఇది లీజుకి ఇచ్చారు, వేరే వాళ్ళకి లీజ్ తీసుకున్నారు. 1,25,000 ఉందండి లీజ్ ఇచ్చి. సంవత్సరానికి 1,25,000 లీజ్ ఇచ్చారు. సాయిల్ ఇది బాగానే ఉంది. వాటర్ వస్తే ఫుల్ వాటర్ జోన్ ఏరియా. మీరు వీడియో వచ్చి బాగా లాంగ్ ఉంది వీడియో, 8.5 నిమిషాలు వచ్చింది ఏకంగా. అంటే మొత్తం తోట అంతా చూపించడానికనే తీసాను, చిన్న బిట్ కింద కాకుండా. తోట అంతా ఎలా ఉంటుంది అన్నదే తిరిగి తీసింది బిట్ ఇది. అందుకని మీకు ఎక్కువగా లెంత్ ఎక్కువ వచ్చింది. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పూర్తిగా చూడాలి కంపల్సరిగా. వీడియో వచ్చింది కదా అని చూసి వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి, పర్లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో 8.5 నిమిషాలు ఫైనల్గా చూడవలసిందే. ఎందుకంటే ఇందులోనే మీకు వాటర్ ఎలా ఉంది, కాయలు ఎలా దిగుతున్నాయి, గేటు, రోడ్ యాక్సెస్ ఏంటి, ఈ కాయలు ఏరిన గుట్ట కూడా అన్నీ తీయడం జరిగింది. అందుకని మీరు మొత్తం చూడవలసిందే. కావాలి సీరియస్గా కొందాం అనుకున్నాడు మాత్రం పూర్తిగా చూడాలి. ఇది ఈస్ట్ గోదావరి అండి. రాజమండ్రికి వచ్చి 30 కిలోమీటర్ల ఎంత వస్తుంది, 32. గోపాలపురానికి వచ్చి మీకు ఒక 4 కిలోమీటర్ల లోపే వస్తుంది సెంటర్కి, హైవేకి, గోపాలపురం సిటీకి, ఊరికి దగ్గరలోనే 4 కిలోమీటర్ల లోపే వస్తుంది. ఈవెన్ కాయలు అయ్యి కోకో కాయలు కాసిన చెట్టేమో బేభత్సం కాసింది. కొన్ని చెట్లేమో ఇంకా కాయడం మొదలు పెట్టాల. ఇదంతా చూసారు, అలా దిగుబడి. కాస్తే మాత్రం ఎర్ర తీసేసింది. కాయని ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఈ స్టార్టింగ్లో పడి ఉన్నాయి. కొబ్బరి కూడా మంచి లేత వయసులండి, 12 ఏళ్ళ లోపు ఉంటుంది మొక్క వచ్చి. అన్ని మొక్కలు రన్నింగ్లోనే ఉన్నాయి. ఎక్కడా లేదు, చెట్లు ఎక్కడ పోయినాయి ఏం లేవు, కానీ బాగానే ఉంది. తోట అంతా కూడా స్క్వేర్గా ఉంటుందండి. ఒక ఫేసింగ్ ఎక్కువ లోపలికి వెళ్ళి బెండ్లు, ఎల్ షేపులు, యూ షేపులు అవి ఏం లేవు. ఓన్లీ స్కేరు, చిత్రస్కారం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రావెల్ రోడ్ వచ్చి మాత్రం 2 కిలోమీటర్లు వస్తుందండి. గ్రావెల్ రోడ్డే 2 కిలోమీటర్లు వస్తుంది. మరి తోటల ఏరియా కదా, హైవేల మీదకి రాదు, తార్ రోడ్ ఫేసింగ్ కాదు. ఇది ఎక్కువ 2 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డుకి వెళ్ళవలసిందే. తార్ రోడ్డు 2 కిలోమీటర్లు ఉంటుంది గోపాలపురం నుంచి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు మాత్రం గ్రావెల్ రోడ్డు ఉంటుంది, కానీ పెద్ద రోడ్డే, డబల్ రోడ్డు. అంటే 2 లారీలు వెళ్ళిపోయినాయి, కార్లు వెళ్ళి, కార్లు తప్పు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. దారిలోకి అయితే ఇబ్బంది లేదు, ఎవరి దాంట్లోంచి వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా గవర్నమెంట్ పొందుతాయి ఆ రోడ్డు అంతా కూడా. బోర్ మాత్రం మంచి వాటంగా ఉంది. బోర్ మాత్రం 3 అంగుళాల బోర్ ఉంది, ఇబ్బంది లేదు. ఇది టోటల్ ల్యాండ్ వచ్చి 6 ఎకరాల 30 సెంట్లు. ఇది చెప్పడం మర్చిపోయాను, 6 ఎకరాల 30 సెంట్లు ల్యాండ్. ఇది 6 ఎకరాల 30 సెంట్లు క్లియర్ టైట్లు. అంతా ఆన్లైన్లో ఉంది. కొత్త న్యూ పాస్బుక్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. కొబ్బరికాయ తీసి అలా వదిలేశారు, ఇంకా పోగు పెట్టాలి. కొంత అది కోకో జ్యూస్ ఎలా ఉందా.
నేను కూడా లాంగే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. స్లోగానే చెప్తున్నాను, మీకు అర్థం అవుద్దని వివరంగానే. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇది కోకో అండి. ఇది కో చెట్లు బాగానే కాసినాయి, బీభత్సంగానే కాసినాయి. ఇది 1,25,000 లీజులో ఉంది. క్లీ టైటిల్ అండి మామూలుగానే. ఇది జనరల్ ప్రాపర్టీ, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ఇది కొబ్బరి కొంత పోగు పెట్టారు. ఇది కోకో కాస్తుంది, బాగుంది. తోట అయితే మెయింటెనెన్స్ బాగుందండి, కొనుక్కోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. 6 ఎకరాల 30 సెంట్లు. ఇది ఎకరం కాస్ట్ వచ్చేటడికి మీకు 50 లక్షలుగా చెప్తున్నారు. ఆల్రెడీ వేరే తనకాయని అడిగారు 46 లక్షల దాకా. కుదరదండి, నాకు 50 లక్షలు కావాలన్నాడు. 1,25,000 లీజులో ఉంది. వేరేనైతే లీజు 1,50,000 ఇస్తామండి, మీరు కొనుక్కుంటే ఎవరైనా సరే నాకు చెప్పండి అంటున్నాడు. వేరే కూడా తీసుకుంటాక రెడీగా ఉన్నాడు, 1,50,000 ఇస్తానంటున్నాడు. ఈ క్రాప్ అయిపోయాక వాళ్ళకి అయిపోయాక నాకు ఇవ్వండి, లేకపోతే నేను 1,50,000 నేను ఇస్తాను, మీ వాళ్ళు ఎవరు కొనుక్కున్నా మీరు కొనుక్కున్నా అన్నాడు. సరే, ఎవరైనా పార్టీ మంచిది వచ్చినప్పుడు చెప్తాం ఆయన నీకు అని చెప్పాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,50,000 లీజ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు పార్టీ కౌలుదారులు. ఇది అయితే 50 లక్షలు ఫైనల్గా అంటున్నారు, కానీ కూర్చుంటే ఒక అరటీట్లో ఉంటుందండి. టైటిల్ అది క్లీ టైటిల్, అది ఎంట్రన్స్ గేట్. అది వెళ్దానండి, రోడ్డు మీదకి వెళ్దాం, చూపిస్తాను. అంటే కాయలు ఎలా కాస్తున్నాయని ప్రతి తోటంతా అలాగా తీసాను. మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఒకలాగే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్ బయర్స్ చూడండి. ఇది గోపాలపురం, ఈస్ట్ గోదావరి, గోపాలపురం మండలంలోకి వస్తుంది. గోపాలపురానికి నియర్గా ఉంటుంది. 4 km, 4 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ పెద్ద రోడ్డే, అంత రైతు వారి రోడ్డే, సర్కార్ డొంకది, ఇబ్బంది లేదు. రోడ్డు మీద కూడా వెళ్దారండి, చూపిస్తాను. ఇది ప్రాపర్టీ జనరల్ ప్రాపర్టీ, క్లీ టైటిల్, ఇబ్బంది లేదు. చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి. వీడియోని మొత్తం చక్కగా అందంగా మీరు చూడడం కూడా మాకు ప్రోత్సహించినట్టే. మీరు చివరి వరకు చూడడం కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే. చూడండి వీడియో కూడా. ఈ రోడ్ యాక్సెస్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఈ తుప్ప కూడా లేదండి, క్లియర్ చేశారు మొత్తం. క్లియర్ చేశారు, ఈ తుప్ప కూడా లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ అర్జీ కూడా అది క్లియర్ చేశారులేండి, మొన్న డోజర్లు పెట్టుకుని. రోడ్లో కూడా ఇంకా ఆడపలు ఉంటే గోతులు ఉన్నా కూడా శుభ్రం క్లియర్ చేసి నీట్గా రోడ్ని అయితే చూపించడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు నా నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్కి పై కనబడుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.